I am Narasimha Reddy, Arithmetic faculty. Yes. Today, this Sunday, grand test exam N13. So, arithmetic paper explanation. First question, which of the following statement is true or false? ఈ క్రింది స్టేట్మెంట్ లో ఏది నిజమైనది? రూట్ ఆఫ్ 121 ప్లస్ రూట్ ఆఫ్ 12321 ప్లస్ రూట్ ఆఫ్ 1234321 ఈక్వల్ టు 1233. రూట్ ఆఫ్ 0.64 ప్లస్ రూట్ ఆఫ్ 64 ప్లస్ రూట్ ఆఫ్ 36 ప్లస్ రూట్ ఆఫ్ 0.36 గ్రేటర్ దాన్ 15. సో ఫస్ట్ స్టేట్మెంట్ యూ కెన్ ఫైండింగ్ ద వాట్ ఇస్ దట్ రూట్ వాల్యూ. రూట్ ఆఫ్ 121 అంటే ఎంతమో మనకు క్లియర్గా తెలుసు, ఇక్కడ 11. బట్ ఇక్కడ చూడడం మనకి 1 2 3 2 1 ఉన్నాయి. ఇవి మనకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ 11 స్క్వేర్ అంటే ఎంతమో మనకి 121. సో ఇక్కడ నెంబర్స్ కౌంట్ చేయడమా 1 2 రైట్ డౌన్ 1 2 డిక్రీజింగ్ అగైన్ అప్ టు 1 వరకు. సో 121. ఫర్ ఎగ్జాంపుల్ 111 స్క్వేర్. సో హౌ మెనీ వన్స్ 1 2 3. Let's write down 1 2 3. Next decreasing up to 1. So decreasing 2. Next again 1. Clear. Next again what is that? So 4 1 square. 4 ones. So 1 2 3 4. 1 2 3 4. Next again decreasing 3, decreasing 2, decreasing 1. So ivi manaki వీటి యొక్క రూట్ వాల్యూస్. ఓకే మా. సో ఎగ్జాక్ట్ రూట్ ఫైండ్ అవుట్ అంటే లెంత్ ప్రాసెస్ వల్ల ఏంటమ్మా మనకి 11 కి సంబంధించేటి మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి స్క్వేరింగ్స్. ఓకేమ్మా. సో రూట్ 121 అంటే ఎంతమ్మా 11. ఇప్పుడు రూట్ ఆఫ్ 123 కదా చూడమ్మా ఇక్కడ 1 2 3. నెక్స్ట్ డిక్రీజింగ్ 2, డిక్రీజింగ్ 1 అంటే ఎన్ని 3s తీసుకోవాలమ్మా మనకు 111. ఎన్ని 1s తీసుకోవాలా 3 1s అంటే సో వాట్ ఇస్ దట్ 3 1s. నెక్స్ట్ అగైన్ ఎంతవరకు ఉందమ్మా 1 2 3 4 అగైన్ డిక్రీజింగ్ అంటే ఎన్ని 1s తీసుకోవాలి ఇక్కడ 4 1s అంటే దీని యొక్క రూట్ వాల్యూ ఎంతమ్మా మనకి ఇక్కడ 4 1s అవుతుంది. ఈ మొత్తం యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా మనకి 1 2 3 3. సో వాడు ఇచ్చింది కూడా ఈక్వల్ టు ఎంతమ్మా 123 కదా అంటే అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్. బట్ సెకండ్ కూడా ట్రై చేద్దాం. ఇంకా సింపుల్ వాల్యూ ఇస్తామా రూట్ ఆఫ్ 64. రూట్ ఆఫ్ 64 అంటే ఎంతమ్మా వాల్యూ 8. రూట్ ఆఫ్ 64 వాల్యూ ఎంతమ్మా 8. డెసిమల్ పాయింట్ అప్లై చేయాలి. ఇన్ రూట్ హౌ మెనీ డెసిమల్స్ 2 డెసిమల్స్. రూట్ కన్వర్ట్ అయితే ఏమవుతుందమ్మా మనకి 1 డెసిమల్ తర్వాత డెసిమల్ పాయింట్ అంటే రూట్ లో 2 డెసిమల్స్ ఉన్నాయమ్మా మనకి. సో రూట్ అంటే ఏమవుతుందమ్మా 2/2 అంటే ఏమవుతుంది మనకి 1 డిజిట్ తర్వాత డెసిమల్ అంటే వాట్ ఇస్ దట్ 0.8. నెక్స్ట్ రూట్ 64 అంటే ఎంతమ్మా మనకి క్లియర్గా 8. నెక్స్ట్ అగైన్ రూట్ 36 అంటే ఎంతమ్మా మనకి రూట్ వాల్యూ 6. అగైన్ రూట్ ఆఫ్ 0.36 అగైన్ 36 అంటే రూట్ వాల్యూ ఎంతమ్మా మనకు దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 6 అవుతుంది. బట్ రూట్ లో ఎన్ని ఉన్నాయమ్మా డెసిమల్స్ మనకి 2 డెసిమల్స్. రూట్ అంటే ఏమవుతుందమ్మా బై 2 చేస్తే ఏమవుతుంది మనకి 2/2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ పాయింట్ అప్లై చేస్తున్నాం అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 6 పాయింట్ ఎంతమ్మా 0. సో ఇప్పుడు ఈ టోటల్ యాడ్ చేస్తే 8 + 6 ఎంతమ్మా మనకు 14. 8 6 + 14 14 + 1 ఎంతమ్మా మనకు 15.4 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా ఈ టోటల్ వాల్యూ ఎంతమ్మా మనకు 15.4 ఈజ్ గ్రేటర్ దాన్ 15. ఇక్కడ ఉండేది ఎంతమ్మా 15. సో ఈ వాల్యూ ఎంతమ్మా 15 కంటే ఎలా ఉంది మోర్ దెన్ ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఉంది అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ బోత్ 1 and 2. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ బోత్ 1 and 2. ఓకే అమ్మా. సెకండ్ వన్. సో ఇదేంటమ్మా డైరెక్ట్ రూట్ వాల్యూ. సో ఇదెలా సింప్లిఫై చేయాలంటే లేట్ ప్రాసెస్ అమ్మా. డైరెక్ట్ మనకి రూట్ ఆఫ్ 225. సో ఎంతమ్మా మనకి రూట్ ఆఫ్ 225 వాల్యూ. సో రూట్ ఆఫ్ 225 ఎంతమ్మా మనకి ఇక్కడ 15 కదా. ఎస్ 154 + 15 ఎంతమ్మా మనకు 169. రూట్ 169 అంటే ఎంతమ్మా మనకు డైరెక్ట్ గా ఈ మొత్తం వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 13 అవుతుంది కదా. రూట్ 169 ఎంతమ్మా 13. నెక్స్ట్ 108 + 13 ఎంతమ్మా మనకు 121. రూట్ 121 అంటే ఎంతమ్మా డైరెక్ట్ గా 11 అంటే ఇక్కడ మొత్తం ఇంతవరకు వాల్యూ ఎంతమ్మా 11. 25 + 11 ఎంతమ్మా మనకి ఇక్కడ 36. రూట్ 36 అంటే ఎంతమ్మా డైరెక్ట్ మనకి ఇక్కడ 6. 10 + 6 ఎంతమ్మా మనకు 16. రూట్ 16 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 4 అవుతుంది డివైడెడ్ బై ఐస్. డినామినేటర్ ఏమవుతుందమ్మా మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 8. సో క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఎంతమ్మా మనకి దీని యొక్క ఘనమూలం ఎంత వస్తుంది మనకి 2నే కదా 2 క్యూబ్డ్ అవుతుంది అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా 2 అవుతుంది. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా డైరెక్ట్ మనకు 2 టైమ్స్ పోతుంది. దట్ బికమ్స్ వాట్ దట్ ఆన్సర్ 2. నెక్స్ట్ వన్. సో వాట్ ద క్వశ్చన్. సో ఏంటమ్మా మనకి
The frequency distribution data is given below. If the average age is 17 years, the value of m is. ఫ్రీక్వెన్సీ పంపిణీ క్రింద ఫ్రీక్వెన్సీ పంపిణీ డేటా కింద ఇవ్వబడినది. సగటు వయస్సు 16 సంవత్సరాలు. అయితే m విలువ ఎంత? ఓకేమా, సగటుకు సంబంధించిన క్వశ్చన్. దెన్ యావరేజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఫార్ములా, దట్ ఈజ్ సమ్ బై ఏంటమ్మా మనకు నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ ఏంటమ్మా మనకి 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా 8, ఈ 2 మెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా 20. నెక్స్ట్ అగైన్ m మెంబర్స్ ఎంతో తెలియదు, దెన్ యూ కెన్ ఫైండ్ ద m వాల్యూ. m మెంబర్స్ యావరేజ్ 26, ఈ 1 మెంబర్ యొక్క యావరేజ్ ఎంతమ్మా 29. ఇప్పుడు m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ యావరేజ్ ఏం చేస్తామంటే మనకి సమ్ లో కన్వర్ట్ చేస్తామా. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. దెన్ డైరెక్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తామా మనకి సమ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్. అంటే 3 నెంబర్స్ యావరేజ్ 8, టోటల్ సమ్ ఆఫ్ ది ఏజెస్ అంటే 8 3 ఎంతమ్మా మనకు 24. నెక్స్ట్ అగైన్ 2 నెంబర్స్ యావరేజ్ 20, దెన్ సమ్ ఆఫ్ ది ఏజెస్ 2 into 20 ఎంతమ్మా మనకు 40 ప్లస్ నెక్స్ట్ అగైన్ m నెంబర్స్ యావరేజ్ 26, వర్ ద సమ్ ఆఫ్ ది ఏజ్ అంటే ఏమవుతుంది మనకి m ఇంటూ ఎంతమ్మా 26. నెక్స్ట్ 1 నెంబర్ యావరేజ్ 29, టోటల్ ఎంతమ్మా 1 into 29 అంటే 29. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా మనకు 17 కదా. అంటే టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ 3 + 2 ఎంత మనకి 5, 5 + 1 ఎంతమ్మా 6, 6 + m అంటే 6 + m ఇంటూ ఎంతమ్మా మనకి టోటల్ యావరేజ్ 17. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా, వాడు ఇచ్చిన డేటా ప్రకారం ఇండివిజువల్గా టోటల్గా ఏమవుతుంది సమ్ ఆఫ్ ది ఏజెస్, టోటల్గా వాడిచ్చిన మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అనడమా మనకు 17, 6 మెంబర్స్ ప్లస్ ఒక m, దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడమా డైరెక్ట్గా వస్తుంది 64 ప్లస్ ఎంతమ్మా మనకి 64 ప్లస్ ఎంతమ్మా మనకి 29. సో 9 + 4 అంటే ఎంతమ్మా 3, 6 2 ఎంత వస్తుందమ్మా మనకు 9, ఎంత వస్తుందమ్మా మనకు 93, 20 60 ఓకేమ్మా 70 80 89. సో వర్ దట్ 93 ప్లస్ ఎంతమ్మా మనకి 26m ఈక్వల్ టు సో వర్ దట్ 17 6 ఎంతమ్మా మనకి 102 ప్లస్ ఎంతమ్మా మనకి ఇది 17m. ఇంకా చెప్పండి డైరెక్ట్గా మనకి ఇక్కడ 26m ఉందమ్మా, ఇక్కడ 17m ఉంది. 26m లో 17m పోతే వర్ ద రిమైనింగ్ 9m. సో వర్ దట్ 9m దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 102 నుంచి ఏంటమ్మా 93 మైనస్ చేస్తున్నా. 102లో 93 పోతే వర్ ద రిమైనింగ్ 9 కదా మనకి. 102 మైనస్ 93 అంటే దట్ ఈస్ వర్ ద రిమైనింగ్ 9. 9m ఈక్వల్ టు 9 అయితే దెన్ m ఈక్వల్ టు వర్ దట్ 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 1 టైం, దెన్ m ఈక్వల్ టు వర్ దట్ 1 అంటే వర్ ద m వాల్యూ ఏంటమ్మా మనకి ఇక్కడ 1. సో వర్ దట్ ఆన్సర్ 1. ఓకేమ్మా. సో ఏంటమ్మా డైరెక్ట్గా యావరేజ్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకేమ్మా. నెక్స్ట్ వన్, the average runs scored by a batsman in 7 matches is 53 and in other 9 matches the average is 33. What is the average runs scored by the batsman in 16 matches? 7 మ్యాచ్లలో బ్యాట్స్మెన్ చేసిన సగటు పరుగులు 53, ఇతర 9 మ్యాచ్లలో సగటు 33, 16 మ్యాచ్లలో బ్యాట్స్మెన్ చేసిన సగటు పరుగులు ఎంత? ఓకేమ్మా. ఫస్ట్ వన్ ఏమన్నాడమ్మా మనకి ఇక్కడ 7 మ్యాచెస్ 7 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా మనకి. సో ఎంత వడ్ దట్ 53, ఇది మనకి 7 మ్యాచెస్. అండ్ నెక్స్ట్ 9 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 33, ఇది మనకి. జనరల్గా మనం ఏం చేస్తాం, మనం సమ్ లేక మార్చుకుంటాం. సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది మ్యాచెస్. అంటే 8 మ్యాచెస్ సమ్, నెక్స్ట్ 9 మ్యాచెస్ సమ్, టోటల్ యాడ్ చేసి డివైడెడ్ బై 16 చేస్తాం. బట్ ఇది ఎలా చేయాలంటే మనకి లెంతీ ప్రాసెస్ అవుతుంది. చూడమ్మా డైరెక్ట్గా చూడండి ఇక్కడ. సో ఇప్పుడు టోటల్ ఎన్ని మ్యాచెస్ అమ్మా మనకు, ఈ 16 మ్యాచెస్ యొక్క యావరేజ్. సో యావరేజ్, సో అజ్యూమింగ్ either 53 గారు లేకుంటే 63 ఏదో ఒక దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తామా. అంటే ప్రతి మ్యాచ్కి, అంటే 16 మ్యాచెస్కి ప్రతి మ్యాచ్కి 33 యావరేజ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 33ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే
బట్ ఇక్కడ ఎంత ఉందమ్మా మనకి 53. అంటే నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే వాల్యూ కంటే ఈ వాల్యూ ఎలా ఉందమ్మా మనకు మోర్ దెన్. ఎంత ఉందమ్మా మోర్ దెన్ అంటే +20 కదా. ఎస్ ఎంతమ్మా +20. సో ఒక్కొక్క మ్యాచ్కి 20 అయితే టోటల్గా ఎంత ఉందమ్మా 7 మ్యాచెస్. 7 మ్యాచెస్ అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 140 అవుతుంది. 140. బట్ ఇక్కడ ఒక్కొక్క మ్యాచ్కి నువ్వు యావరేజ్గా ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తావు 33. ఇక్కడ 33 అంటే ఇది ఏమవుతుందమ్మా వాల్యూ 0 అవుతుంది. సో ఇప్పుడు నువ్వు తీసుకునే యావరేజ్ ఎంతమ్మా 33 ప్లస్ 7 ఇంటూ 20 ఇంటూ 7 ఎంతమ్మా 140 బై టోటల్ ఎన్ని మ్యాచెస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలమో 16 మ్యాచెస్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది 16 మ్యాచెస్. ఓకేమ్మా. ఎస్ దెన్ డివిజబుల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2లో హౌ మెనీ టైమ్స్ 70 టైమ్స్. 2లో హౌ మెనీ టైమ్స్ 8 టైమ్స్. అగైన్ 2లో హౌ మెనీ టైమ్స్ 35 టైమ్స్. 2లో 4 టైమ్స్. అగైన్ 4లో హౌ మెనీ టైమ్స్ 4 7 32. వర్ ద రిమైండర్ 3. 0.0 తీసుకుంటే 30. 4 7 ఎంతమ్మా మనకి అగైన్ సో 28. 4 5 ఎంతమ్మా మనకు 25. అంటే 33 + 7 ఎంతమ్మా 41. పాయింట్ ఎంతమ్మా మనకు 75. అంటే సో 41.75. అంటే ఓవరాల్గా 16 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఎంతమ్మా మనకు అప్పుడేమవుతుందో మనకి 53 మనం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే బట్ ఇక్కడ ఏమవుతుంది వాల్యూ 0. ఇక్కడ ఎంత ఉందమ్మా 33. నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తే యావరేజ్ వాల్యూ కంటే ఇది ఎలా ఉందమ్మా మనకు లెస్. ఎంత లెస్ ఉంది మనకి దాన్ని మైనస్ చేయాలి. ఎంత ఉందమ్మా లెస్ అంటే మనకి ఇక్కడ దట్ ఈజ్ ఎంత ఉంది లెస్ దాన్. సో ఎంతమ్మా మనకి 53 అంటే ఎంతమ్మా 20 లెస్ దాన్ అవుతుంది. దాన్ని మనం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేమ్మా. నెక్స్ట్ వన్. A man spends 1800 rupees monthly on average for the first 4 months and 2000 rupees monthly for the next 8 months and saves 5600 rupees a year is average monthly income. ఒక మనిషి మొదటి 4 నెలలకు సగటున నెలవారీగా 1800 రూపాయలు, తర్వాత 8 నెలలకు సగటున 2000 రూపాయలు ఖర్చు చేస్తాడు మరియు సంవత్సరానికి 5600 రూపాయలు ఆదా చేస్తాడు. సగటున నెల $2000 రూపీస్. ఓకేమ్మా. ఎస్ 2000 రూపీస్. ఇప్పుడు మనకి సో ఏంటమ్మా మనకి వాట్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఏ ఇయర్ సంవత్సరానికి. అంటే ఇప్పుడు మొత్తాన్ని సమ్ అప్లై చేయాలమ్మా. సమ్లోకి లేకుండా మనకి ఏంటమ్మా దీన్ని రేషియో ఫామ్ తీసుకుంటే 4 1 4 2 అంటే ఓ టోటల్గా ఎన్నినేమో మనకు 3. ఈ 3 మంత్స్కు ఈక్వల్గా యావరేజ్ 1800 రూపీస్ను ప్రతి మంత్కు యావరేజ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న 1800 రూపీస్. బట్ ఇప్పుడు 1800 ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ వాల్యూ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ 1800 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా ఉంది కదా ప్లస్. ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా ప్లస్ ఎంతమ్మా మనకి 200 ఉంది. 200 ఇంటూ ఒక్కొక్క మంత్కి ఎంతమ్మా మనకి 2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 400 అవుతుంది కదా. ఎస్ అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి యావరేజ్ ఎక్స్పెండిచర్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే వాల్యూ ఎంతమ్మా 1800 ప్లస్ ఎంతమ్మా మనకి ఇది 400 by n months అమ్మ మనకి 3 months. సో what is that by 3 months. ఓకే అమ్మా. ఎస్ 18 3 ఎంత అమ్మ మనకు 54. సో 54 ప్లస్ 400 అంటే ఎంత వస్తుందో మనకి 5800 by 3. సో ఇది మనకి ఏంటమ్మా యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది పర్ మంత్. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మనకి అతని యొక్క సగటు నెలసరి ఆదాయం ఎంత అన్నాడు. సో ఫైండ్ హిజ్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడమ్మా మనకి అండ్ హీ సేవ్స్ 5600 రూపీస్ పర్ ఇయర్ అన్నాడు. పర్ ఇయర్ కి 5600 రూపీస్ అయితే దట్ ఈజ్ ఒక మంత్ కు యావరేజ్ వాట్ ఇస్ దట్ సేవింగ్ అంటే పర్ ఇయర్ కి 5600 అమ్మ మనకి పర్ ఇయర్ కి ఇది.
1 month కంటే ఏమవుతుందమ్మా మనకి టోటల్ హౌ మెనీ మంత్స్ 12 months కదా ఎస్ 4 how many times 4 1 జా 4 4 జా అంటే 1400 బై ఎంతమ్మా 3 సో ఎంత సేవింగ్ చేస్తాడమ్మా మనకి 1400 బై 3 ఇది ఏంటమ్మా సేవింగ్ యావరేజ్ సేవింగ్ 1400 బై 3 బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా సగటు ఆదాయం దెన్ ఇన్కమ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఎక్స్పెండిచర్ దట్ ఈజ్ టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి 5800 by 3 ప్లస్ సేవింగ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 1400 by 3 సేవింగ్ ఎంతమ్మా మనకి 1400 by 3 సో అప్పుడు ఎంత వస్తుందో టోటల్గా ఇది 7200 by ఎంతమ్మా 3 3 how many times 3 2s 3 4s again 00 so what is the average income of the per month equal to enta manaki 2400 rupees so what is that answer 2400 rupees ఒక వ్యక్తి యొక్క నెలవారీ జీతం 75000 రూపాయలు అతని ఖర్చులు ఈ పన్నులు టి దాతృత్వము సి మరియు మిగిలిన ఖర్చులు అతని పొదుపు ఈ ఆదాయంలో 60% టి ఈ ఆదాయంలో 60% టి 20% ఈ మరియు సి 15% టి అతని జీతం 40% పెరిగినప్పుడు అతని ఈ ఖర్చు స్థాయిని కొనసాగించాడు అంటే అతని యొక్క ఖర్చు అదే విధంగా కొనసాగించాడు కానీ టీ 30% ఈ మరియు సి 20% ఆఫ్ ఏంటమ్మా మనకి ఇది సి అనేది ఏమవుతుంది మనకి 20% ఆఫ్ టీ యొక్క శాతము అయినా దట్ ఈజ్ క్వశ్చన్ మరియు మునుపటి జీతం యొక్క పొదుపు మరియు అతని ప్రస్తుతం జీతంల యొక్క నిష్పత్తి ఓకేమా సో ఒక వ్యక్తి యొక్క నెలవారీ ఆదాయము 75000 రూపాయలు సో ఏంటమ్మా టోటల్ ఇన్కమ్ ఇచ్చాడు ఇది క్వశ్చన్ కంపల్సరీగా మనం సింప్లిఫై చేయాల్సిందమ్మా క్యాలిక్యులేషన్ లెంత్ ఆఫ్ ది ప్రాసెస్ 75000 దిస్ ఇస్ ద ఇన్కమ్ అతని ఖర్చులు ఈ పన్నులు టి దాతృత్వం సి మరియు మిగిలిన ఖర్చులు అతని పొదుపు ఓకేమా ఈ అంటే ఎక్స్పెండిచర్ ఎంత అన్నారమ్మా మనకి ఆదాయంలో 60% ఇప్పుడు ఎక్స్పెండిచర్ 75000 ఎంత తీసుకోవాలమ్మా మనకు 60% అంటే డైరెక్ట్గా ఎంతమ్మా మనకి ఇది 60% వాల్యూ సో 60% అంటే ఎంత వస్తుందమ్మా మనకు 3/5 కదా 3/5 కదమ్మా మనకి ఎస్ 0 క్యాన్సిల్ 2 3 2 5 అంటే 5 లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 15 టైమ్స్ పోతుంది కదా అంటే అగైన్ హౌ మెనీ జీరోస్ 3 zeros అంటే 15 3 ఎంతమ్మా మనకి ఇక్కడ 45000 రూపీస్ ఎక్స్పెండిచర్ ఫస్ట్ వన్ మళ్ళీ ఏమన్నాడు అగైన్ టీ 20% ఈ అన్నాడు టీ అంటే ఏమవుతుందమ్మా మనకి దట్ ఈజ్ ట్యాక్సెస్ 20% ఆఫ్ ఏంటి ఈ సో ట్యాక్సెస్ 20% ఆఫ్ ఈ అంటే 45000 లో ఎంత తీసుకోమన్నాడమ్మా మనకు 20% అంటే ఫ్రాక్షన్ ఎంతమ్మా మనకు 1/5 కదా సో 1/5 5 లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది 9 టైమ్స్ కదా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 9000 రూపీస్ సో ఎంతమ్మా మనకి ఇది 9000 రూపీస్ క్లియర్ 9000 రూపీస్ నెక్స్ట్ ఏమన్నాడు అగైన్ సి అనేది ఏమవుతుంది మనకి చారిటీకి ఇచ్చేది ఏమవుతుందమ్మా 15% ఆఫ్ ట్యాక్సెస్ అంటే ఆల్రెడీ చారిటీకి ఇస్తుంది దాతృత్వానికి ఇస్తుంది ఏంటమ్మా మనకి ట్యాక్సెస్ ఇచ్చే దానిలో ఎంత అన్నాడు మనకు 15% ట్యాక్సెస్కి ఎంతమ్మా మనకు 9000 ఇంటే ఎంతమ్మా 15% అంటే 15% అంటే ఎంతమ్మా డైరెక్ట్గా 3/20 కదా సార్ నో 5 3 520 దట్ ఈ 0 ఏమవుతుందమ్మా మనకు క్యాన్సిల్ అయిపోతుంది 2 లో హౌ మెనీ టైమ్స్ మనకి 2 4 2 5 నెక్స్ట్ అగైన్ ఏమొస్తుందమ్మా 0 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 3 0 నెక్స్ట్ అగైన్ 3 5 15 3 4 12 ప్లస్ 1 ఎంతమ్మా మనకు 13 అంటే ఎంతమ్మా మనకి 1350 సో ఇప్పుడు దీన్ని ఇది టోటల్గా ఏంటమ్మా ఎక్స్పెండిచర్ కదా అంటే వాట్ ఇస్ దట్ 0 నెక్స్ట్ వన్ 5 నెక్స్ట్ అగైన్ వాట్ ఇస్ దట్ 3
9 + 1 10 అగైన్ ఎంతమ్మా 15 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 5 అంటే 55,350 రూపీస్ అంటే టోటల్గా 75,000 ఇన్కమ్ నుంచి మొత్తం ఎంత ఎక్స్పెన్స్ అవుతుందమ్మా 55,350 రిమైన్ 55,000 మైనస్ ఎంతమ్మా మనకి 55,350 మైనస్ చేయండి సో ఫర్ ద రిమైనింగ్ 0 10 మైనస్ ఏమవుతుందమ్మా మనకి ఇది స్టార్టింగ్ నీ యొక్క సేవింగ్ క్లియర్ స్టార్టింగ్ నీ యొక్క సేవింగ్ అమ్మా ఇది క్లియర్ అండర్స్టాండింగ్ సేవింగ్ బట్ నెక్స్ట్ ఏమన్నాడు ఇంకా అయిపోలేదమ్మా క్వశ్చన్ అతని జీతం 40% పెరిగితే అన్నాడు అంటే యాక్చువల్గా అతని జీతం ఎంతమ్మా 75,000 కదా 75,000 అమ్మా అతని యొక్క జీతం ఎంతమ్మా మనకు 75,000 సో ఇన్కమ్ ఎంతమ్మా మనకు 75,000 ఇంటూ ఎంత పెరగాలమ్మా మనకి సో 40% ఎంతమ్మా ఫ్రాక్షన్ అగైన్ 2/5 కదా 2/5 సో 40% ఎంతమ్మా 2/5 సో యాక్చువల్గా 5 పార్ట్స్ ఉన్నది 2 పార్ట్స్ యాడ్ అవుతుంది అంటే ఎంతమ్మా మనకు 7/5 అవుతుంది కదా డైరెక్ట్గా 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి అగైన్ 15 టైమ్స్ కదా 15,000 15 7 ఎంతమ్మా మనకు 105 అగైన్ హౌ మెనీ జీరోస్ 3 జీరోస్ అంటే 1 lakh ఎంతమ్మా మనకు 5,000 రూపీస్ 40% ఇంక్రీజ్ అయితే 1,05,000 రూపీస్ నెక్స్ట్ ఏమన్నా అడగను అతను అంటే అతని యొక్క ఎక్స్పెండిచర్ స్థాయిని కొనసాగించాడు అంటే ఎక్స్పెండిచర్ అదే స్థాయిలో ఇది ఎక్స్పెండిచర్ అనేది ఏంటి అదే స్థాయిలో రాసుకోండి ఇక్కడ అదే స్థాయిని కొనసాగించాడు అంటే ఎక్స్పెండిచర్ ఇంతకుముందు ఎంత ఉందమ్మా మనకి క్వశ్చన్లో ఇక్కడ 60% అన్నాడు కదా 60% అంటే ఎంతమ్మా ఫ్రాక్షన్ మనకి 3/5 ఇంతకుముందు క్యాల్కులేట్ చేస్తాం కదా దట్ ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా మనకు 3/5 3/5 దట్ బికమ్స్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 2 టైమ్స్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి 1 అగైన్ హౌ మెనీ జీరోస్ 3 జీరోస్ 21 into 3 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 63,000 రూపీస్ ఇదేంటమ్మా మనకు ఎక్స్పెండిచర్ సో ఇదేంటమ్మా మనకు ఎక్స్పెండిచర్ నెక్స్ట్ ఏమన్నాడు అగైన్ క్వశ్చన్ దట్ ఈజ్ కొనసాగించాడు కానీ ట్యాక్సెస్ ఏమన్నాడమ్మా 30% ఆఫ్ అన్నాడు ట్యాక్సెస్ ఇప్పుడు ట్యాక్సెస్ 30% ఆఫ్ అంటే ఇదేంటమ్మా 63,000 ఇంటూ 30% అంటే ఫ్రాక్షన్ ఎంతమ్మా 3/10 సో 3/10 కదా 0 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సిల్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి సో 0 0 3 6 ఎంత 3 3 ఎంతమ్మా 9 అగైన్ 3 6 ఎంతమ్మా 18 అంటే 18,900 ఇదేంటమ్మా మనకి ట్యాక్సెస్ అమౌంట్ నెక్స్ట్ ఏం అడిగాడు అగైన్ క్వశ్చన్ P is 30% of A and C is 20% of taxes. C అనేది ఏమవుతుందమ్మా మనకి 20 ఇక్కడ ఏంటమ్మా C అనేది ఏంటి 20% ఆఫ్ taxes. C అనేది మళ్ళీ ఏమవుతుంది 20% ఆఫ్ taxes. 20% అంటే ఇప్పుడు ఎంతమ్మా taxes 18,900 20% అంటే ఫ్రాక్షన్ ఎంతమ్మా మనకి ఇక్కడ 1/5 కదమ్మా మనకి 1/5 అంటే 5లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ సో 5 3 ఎంతమ్మా 15 5 3 15 నెక్స్ట్ అగైన్ వాట్ ద రిమైండర్ 15 అంటే ఎంతమ్మా మనకు 3 సో 5 7 ఎంతమ్మా మనకు 35 అంటే వాట్ ద రిమైండర్ 4 ఉంటుంది కదమ్మా మనకి 4 అంటే వాట్ ద రిమైండర్ 5 8 40 వాట్ ద రిమైండర్ 0 అంటే ఇప్పుడు మొత్తం ఎంతమ్మా మనకి ఇది 3780 సో ఇప్పుడు ఈ టోటల్ ఎక్స్పెండిచర్ యాడ్ చేస్తున్నా టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 63 సో ఇక్కడ యాడ్ చేస్తుందమ్మా టోటల్ ఎక్స్పెండిచర్ 63,000 టోటల్ ఎక్స్పెన్స్ ట్యాక్సెస్ అమౌంట్ ఎంతమ్మా మనకు 18,900 నెక్స్ట్ అగైన్ సో ట్యాక్సెస్ అమౌంట్ నెక్స్ట్ ఎంతమ్మా మనకు 3780 టోటల్ యాడ్ చేసి ఎంతమ్మా 0897 16 8 plus 3 8 plus 4 ఎంతమ్మా 12 plus 3 ఎంతమ్మా 15 నెక్స్ట్ 6 7 8 అంటే 85,680 టోటల్ ఎక్స్పెన్స్ యాక్చువల్ టోటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత ఉందమ్మా మనకి
1,05,000. ఈ 1,05,000 నుంచి దేని మైనస్ చేయాలి మనకి? చేస్తే రిమైనింగ్ అమౌంట్ ఏమవుతుంది? సేవింగ్. అంటే వాట్ ఇస్ దట్? 0. 10 minus 8 2, 9 minus 6 3. What is the remainder again? 4. 14 minus 5 9, 9 minus 8 1. అంటే what is that? 19,320 రూపీస్ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ? సేవింగ్ అవుతుంది. అంటే బిఫోర్ సేవింగ్ ఎంత ఉందమ్మా? 19,650 రూపీస్. ఆఫ్టర్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ ఎక్స్పెన్స్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే రిమైనింగ్ సేవింగ్ ఎంతమ్మా? 19,320. అయితే సో ఏమన్నాడమ్మా మనకి? మునుపటి జీతం యొక్క పొదుపు. మునుపటి జీతం పొదుపు ఎంత ఉందమ్మా మనకి? 19,650 ఈస్టు నెక్స్ట్ ఏమన్నాడు మనకి? అతని ప్రస్తుత జీతం యొక్క సో పొదుపు. అతని ప్రస్తుత జీతం యొక్క ఏంటమ్మా మనకి? పొదుపు మరియు అతని ప్రస్తుత జీతం యొక్క పొదుపు. ప్రస్తుత జీతం ఎంతమ్మా మనకు? 19,000 ఎంతమ్మా మనకు? 320. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే డైరెక్ట్ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడమ్మా మనకి 0 0 ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. అగైన్ 3లో ఎనీ టైమ్స్ అమ్మా? 6 టైమ్స్. అగైన్ వాట్ ఇస్ ద రిమైండర్? 1. 3 5 15, 3 5 15, 3 6 18, 3 4 12, 3 4 12. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్? 655:644. అది సేవింగ్ మనకి. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 650. ఇన్ దట్ వ్యాలెట్. ఓకే మా, ఒక వ్యాలెట్ లో ₹1 డినామినేషన్ నోట్లు, రూపాయి కలవు. 10 రూపాయలు, 50 రూపాయలు నోట్ల సంఖ్య 12. సో 10 రూపాయలు మరియు 50 రూపాయల నోట్లు 1:2 నిష్పత్తిలో ఉన్నాయి. వ్యాలెట్ లోని మొత్తం డబ్బు ఎంత? సో ఏంటమ్మా మనకి? ఈ 10 రూపీస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 50 రూపీస్ యొక్క రేషియో ఇచ్చాడమ్మా. రేషియో ఎంత ఇచ్చాడమ్మా? రేషియో మనకి క్లియర్ గా. సో వాట్ ఇస్ దట్ రేషియో? 1:2. ఈ 10 రూపీస్ 50 రూపీస్ నోట్లు ఎన్ని ఉంటాయి అన్నాడు మనకి? 12 అన్నాడు. అంటే 12 అంటే టోటల్ గా హౌ మెనీ 10 రూపీస్ నోట్స్, హౌ మెనీ 50 రూపీస్ నోట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టోటల్ 10 రూపీస్ నోట్స్ 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నామా? 12. ఆ 12 ఎలా డివైడ్ చేయాలా మనం ఇక్కడ? 1:2 రేషియోలో డివైడ్ చేస్తున్నాం. టోటల్ ఎంతమ్మా? 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 12 అయితే డైరెక్ట్ గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా? 4. 1 పార్ట్ 4 అయితే సో 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా? 4. అంటే 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయమ్మా మనకి? 4 నోట్స్ ఉన్నాయి. సో హౌ మెనీ నోట్స్? 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 4. 1 పార్ట్ ఈక్వల్ టు 4. 2 పార్ట్స్ 1 పార్ట్ 4 అయితే 2 పార్ట్స్ ఎంతమ్మా మనకు? 8. అంటే సో వాట్ ఇస్ దట్? హౌ మెనీ 10 రూపీస్ నోట్స్? 4 ఉన్నాయి. 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నామా? 8 ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి? ఆ మొత్తం డబ్బు ఎంత? దెన్ టోటల్ మనీ ఇన్ దట్ వ్యాలెట్. సో ఏంటమ్మా మనకి? 10 రూపీస్ నోట్స్ మొత్తం ఎన్ని ఉన్నామా? 4. సో 4 10 రూపీస్ నోట్స్ అంటే టోటల్ అమౌంట్ ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ? 40 రూపీస్. అదేవిధంగా 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయమ్మా మనకు? 8. టోటల్ అమౌంట్ అంటే ఎంతమా? 8 into 50. 8 into 50 అంటే ఎంతమా? డైరెక్ట్ మనకు 400. దెన్ వాట్ ఇస్ ద టోటల్? 440 రూపీస్. అంటే ఆ టోటల్ పర్సులో ఎంత ఉన్నాయమ్మా అమౌంట్ మనకి ఇక్కడ? 440 రూపీస్. ఓకే మా. The ratio of the monthly incomes of X and Y is 5:4 and that of their monthly expenditure is 9:7. If the income of Y is equal to the expenditure of X, what is the ratio of the savings of X and Y? X మరియు Y యొక్క నెలసరి ఆదాయాల నిష్పత్తి 5:4. వారి నెలసరి ఖర్చుల నిష్పత్తి 9:7. Y యొక్క ఆదాయం X యొక్క వ్యయానికి సమానమైన X, Y ల యొక్క పొదుపుల నిష్పత్తి అన్నాడు. సో ఇప్పుడు ఏమన్నా డైరెక్ట్ గా ఫైండ్ ద రేషియో ఆఫ్ X is to ఫైండ్ ద రేషియో ఆఫ్ ది సేవింగ్స్ ఆఫ్ X, Y. సో ఇక్కడ ఏంటమ్మా మనకి? ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడు. అగైన్ ఏంటమ్మా? ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు. టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. టోటల్ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే సేవింగ్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ యొక్క ఇన్కమ్ ఎంతమ్మా? 5 పార్ట్స్. అదే ఎక్స్ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత ఉందమ్మా? 9.
సేవింగ్ అంటే ఇప్పుడు ఒక కాన్స్టెంట్ తీసుకుంటున్నామా, సో ఏంటి 5 ఇన్కమ్ ఐ మైనస్ ఎక్స్పెండిచర్ ఎంతమ్మా 9 ఎక్స్పెండిచర్ 9E ఈస్టు, అదేవిధంగా వై సేవింగ్, వై యొక్క ఇన్కమ్ ఎంతమ్మా 4, ఇన్కమ్ అంటే ఏమవుతుంది ఒక కాన్స్టెంట్ ఐ ఎక్స్పెండిచర్. అంటే ఇప్పుడు ఏంటమ్మా ఐ వాల్యూ ఈ వాల్యూ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంటే చూడమ్మా, సో ద ఇన్కమ్ ఆఫ్ వై, ఇన్కమ్ ఆఫ్ వై అంటే ఎంతమ్మా 4 కదా, అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 4I ఈక్వల్ టు ఈజ్ ఇన్కమ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎక్స్. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుందమ్మా 9E అంటే ఏంటమ్మా మనకి, సో వై యొక్క ఇన్కము ఎక్స్ యొక్క ఖర్చుకు సమానము అన్నాడు. సో వై యొక్క ఇన్కమ్ ఎంతమ్మా 4I, సో ఎక్స్ యొక్క ఎక్స్పెండిచర్ ఎంతమ్మా 9X ఇవి. సో దీని నుంచి ఏంటమ్మా ఐ అండ్ అగైన్ ఏమవుతుందమ్మా ఈ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఐ అంటే ఎంతమ్మా మనకు 9, ఎక్స్పెండిచర్ అంటే ఎంతమ్మా మనకు 4. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అయిపోతుంది డైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఐ ఇన్కమ్ ఎంతమ్మా 9, అంటే 9 5 ఎంతమ్మా మనకు 45, సో ఈ ఎంతమ్మా మనకి 4, 9 4 ఎంతమ్మా 36, అదేవిధంగా ఐ ఎంతమ్మా మనకి 9, 9 4 ఎంతమ్మా 36, ఈ అంటే ఎంతమ్మా మనకి 4, 7 4 ఎంతమ్మా 28, సబ్స్టిట్యూట్ చేస్తే 45, అంటే 15 - 6 అంటే ఎంతమ్మా మనకు 9 అవుతుంది కదా. రైట్ సార్. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 6, అంటే 16 - 8 అంటే ఎంతమ్మా 8, అంటే what are the savings of x and y 9:8. సో what that answer 9:8. నెక్స్ట్ వన్, the train ticket fare from places A to B in second class AC and third class AC 2500, 2000 rupees respectively. If the fares of second class AC and third class AC are increased by 20%, 10% respectively, then find the ratio of the new fares of second class AC and third class AC. సో రెండవ తరగతి ఏసీ మరియు మూడవ తరగతి ఏసీలలో ఏ నుండి బి వరకు ఉన్న ప్రదేశాల నుండి రైలు టికెట్ ధరలు 2500 రూపాయలు, 2000 రూపాయలు. రెండవ తరగతి ఏసీ మరియు మూడవ తరగతి ఏసీ ధరలను వరుసగా 20%, 10% పెంచినట్లయితే రెండవ తరగతి ఏసీ మరియు మూడవ తరగతి ఏసీ యొక్క కొత్త ఛార్జీల నిష్పత్తి అన్నాడు. ఏం లేదమ్మా మనకి ఏ నుండి బికి ట్రావెల్ చేస్తున్నా సో ఏంటమ్మా ఒక డిస్టెన్స్ లో సో సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ ఫేర్స్ అంటే ఛార్జెస్ ఇచ్చాడమ్మా. అంటే సెకండ్ క్లాస్, నెక్స్ట్ ఏంటమ్మా థర్డ్ క్లాస్ ఏంటమ్మా మనకి ఛార్జెస్ ఇచ్చాడు. ఆ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఛార్జెస్ ఎంత ఇచ్చాడమ్మా మనకి క్వశ్చన్ లో క్లియర్ గా. సో వాట్ దట్ అమౌంట్ 2500 ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకోటి ఎంతమ్మా 2000 రూపీస్ ఇచ్చాడు మనకి. వీటి యొక్క అమౌంట్స్ ని ఏం చేస్తాడమ్మా మనకి క్లియర్ గా సెకండ్ క్లాస్ ఏసీ వరుసగా 20%, 10% పెంచుతున్నా అన్నాడు. అదే కదా 20% అండ్ 10%. 20% ఇంక్రీజ్ అంటే దీన్ని ఏం రాయొచ్చమ్మా డైరెక్ట్ మనకు 120% అని రాస్తాం. ఇది ఎంత పెరుగుతుంది 10% ఇంక్రీజ్ అంటే ఏమవుతుందమ్మా డైరెక్ట్ గా సో 110%. సో ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది డైరెక్ట్ క్వశ్చన్. పర్సెంటేజ్ ఏమవుతుందమ్మా క్యాన్సల్, అగైన్ 2 zeros ఏమవుతుందమ్మా మనకి క్యాన్సల్ అవుతుంది. సో 5 లో ఎన్ని టైమ్స్ పోతుంది 5 లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి ఇక్కడ 4 టైమ్స్. నెక్స్ట్ అగైన్ 0 ఏమవుతుంది ఇక్కడ క్యాన్సల్, అగైన్ 4 లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 3 టైమ్స్. సో ఇప్పుడు ఏముందమ్మా మనకి 5 3 ఎంత 15, ఇష్ట ఎంతమ్మా మనకు 11. అంటే సో వాటి యొక్క పేర్స్ పెంచిన తర్వాత సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ యొక్క పేర్స్ ఛార్జెస్ ఏ రేషియో అవుతుందమ్మా 15:11 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 15:11. ఓకే అమ్మా. 2 blends of a commodity costing 35 rupees and 40 rupees per kg respectively are mixed in the ratio 2:3 by weight. If 1/5 of the mixture is sold at 46 rupees per kg and the remaining at the rate of 55 rupees per kg, the profit percent is. ఒక వస్తువు యొక్క రెండు మిశ్రమాల ధరలు 35 రూపాయలు మరియు 40 రూపాయలు కిలో వరుసగా
బరువుల ద్వారా 2:1 నిష్పత్తిలో కలుపుతారు. 5వ వంతు 1/5వ వంతు మిశ్రమాన్ని మిశ్రమాన్ని 46 రూపాయలకు విక్రయిస్తే 46 రూపాయలకు కిలో 46 రూపాయలకు విక్రయిస్తే మిగిలినవి 55 రూపాయల కిలోలు. లాభ శాతం ఎంత? సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ మనకి 2 మిక్సర్స్ ఆఫ్ ఏంటమ్మా మనకి క్వాంటిటీస్ ఉన్నాయి. ఒకటేమేమి ఇచ్చాడమ్మా మనకి 35 రూపీస్ పర్ కాస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకి 40 రూపీస్ పర్ కాస్ట్. బట్ ₹35 అంటే 2 kgs క్వాంటిటీ అంటే టోటల్ ఎంత మనకి 75. ఎస్ 75 అవుతుంది. లేదంటే దీనిని డైరెక్ట్ రేషియోలోకి మార్చిన ప్రాబ్లం లేదమ్మా, ఇంకా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు 2 నెక్స్ట్ అదేవిధంగా రిమైనింగ్ ఎంత ఉందమ్మా మనకు 3 kgs. సెకండ్ ఎంత ఉందమ్మా 3 kgs. సో 3 kgs క్వాంటిటీ ఎస్ ఎంతమ్మా మనకి 40 రూపీస్. 40 రూపీస్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ దట్ ఈజ్ ఎంతమ్మా 270. ఇది ఎస్ ఎంతమ్మా మనకి ఇది 120 అంటే టోటల్ ఎంతమ్మా మనకి ఇది 190 రూపీస్ టోటల్గా కాస్ట్ ప్రైజ్. టోటల్ 2 మిక్సర్స్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంతమ్మా 190. బట్ ఈ రెండింటి మిశ్రమాన్ని ఏమన్నాడమ్మా మనకి ఇఫ్ 1/5 ఆఫ్ ది మిక్సర్ ఈజ్ సోల్డ్ అట్ 46 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటున్నాడమ్మా మనకి. టోటల్ క్వాంటిటీ ఎంతమ్మా 5. దీంట్లో 1/5 అంటే ఎంతమ్మా మనకు 5 క్యాన్సల్ అంటే 1/5 అంటే ఎంతమ్మా 1 kg. 1 కిలోని ఎంతకు సేల్ చేస్తున్నాడమ్మా మనకు 46 రూపీస్ పర్ కేజీ అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 46 రూపీస్ అవుతుంది. ఇది ఒకటి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడమ్మా మనకు అండ్ ద రిమైనింగ్ మిగిలిన భాగాన్ని కిలో 55 రూపాయలు అన్నాడు. మొత్తం ఎంతమ్మా 5 ఉంది. 5లో 1 kg పోయింది. రిమైనింగ్ ఎన్ని ఉంటుందమ్మా మనకి 4 kgs. ఈ 4 kgs కిలో ఎంతమ్మా 55 రూపీస్. 55 రూపీస్ అంటే ఎంతమ్మా మనకి ఇది 220 రూపీస్ అవుతుంది కదా. ఎస్ 220 టోటల్ యాడ్ చేస్తే ఎంతమ్మా 6. నెక్స్ట్ ఎంతమ్మా 6 అగైన్ ఎంతమ్మా 266. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 190. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 266. అంటే గెయిన్ ఆర్ లాస్ అంటే టోటల్గా ఏమవుతుందమ్మా మనకి గెయిన్ కదా. ఎస్ గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు సో వాట్ ద 266 మైనస్ 90 అంటే ఎంతమ్మా మనకు 76 కదా. ఎస్ 76 బై కాస్ట్ ప్రైస్. వాట్ ద కాస్ట్ ప్రైస్ 190 కదమ్మా మనకి. పర్సెంటేజ్ అంటే ఎంతమ్మా మనకు ఇంటూ 100 కదా. 0 ఏమవుతుందమ్మా మనకు క్యాన్సిల్ అంటే 90లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది 4 into 10 అంటే దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 40% అవుతుంది. సో వాట్ ద ఆన్సర్ 40%. X and Y are 2 alloys which are prepared by mixing zinc and aluminum in the ratio of 1:4, 11:8 respectively. If equal quantities of alloys are melted to form a third alloy Z, what is the ratio of the zinc and aluminum in the alloy Z? X మరియు Y వరుసగా 1:4 నెక్స్ట్ ఏంటమ్మా 11:8 నిష్పత్తిలో జింకు మరియు అల్యూమినియం కలపడం ద్వారా తయారు చేయబడిన 2 మిశ్రమాలను సమాన పరిమాణంలో మిశ్రమ లోహాలను కరిగించి 3వ మిశ్రమము జెడ్డుగా మార్చినట్లయితే జెడ్ మిశ్రమంలో జింకు మరియు అల్యూమినియం నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఏంటమ్మా మనకి ఎక్స్ మరియు 2 ఎక్స్ కామా వై అంటే 2. సో ఏంటమ్మా అలాయ్స్ అంటే ఏంటమ్మా మనకు మిక్సర్స్ ఉన్నాయి. ఆ జింక్ మరియు అల్యూమినియం ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో మిక్సింగ్ చేసి జెడ్ అనే ఒక అలాయ్ని అంటే ఒక మిశ్రమాన్ని రెడీ చేస్తాడు. ఆ జెడ్లో మనకు కావాల్సిన ఏంటమ్మా మనకు దట్ ఈజ్ జింక్ అండ్ అల్యూమినియం కావాలి. ఏం లేదమ్మా ఇవి డైరెక్ట్ అప్లై చేయాలంటే మనకి షార్ట్ మెథడ్ ఏమవుతున్నట్టు చూడమ్మా ఈ రెండింటిని టోటల్గా యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ. సో ఎంతమ్మా మనకి ఇక్కడ 5 అయింది. ఇక్కడ ఎంతమ్మా మనకి ఇక్కడ 19 అవుతుంది. ఇది మనకు 19 క్లియర్ 19. ఈ టోటల్ క్వాంటిటీ ప్రతి దాంట్లో ఎక్స్ అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇదేంటి ఎక్స్ ఇదేంటమ్మా వై. సో ఇదేంటమ్మా సారీ జింక్ నెక్స్ట్ ఏంటమ్మా మనకు అల్యూమినియం. సో 11 ఫస్ట్ వన్ ఎంతమ్మా 1:4 11:8. ప్రతి ఎక్స్లో ఉన్న టోటల్ క్వాంటిటీ వైలో ఉన్న టోటల్ ఈ జింక్ అండ్ అలా ఈ టోటల్ మిక్సర్స్ సమానంగా ఉంటేనా డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు.
బట్ ఈక్వల్గా ఉన్నాయమ్మా మనకు లేదు. ఈ రెండు ఈక్వల్గా ఉంటే డైరెక్ట్ యాడ్ చేయొచ్చు, బట్ ఈక్వల్గా లేవు కాబట్టి ఈ రెండింటి వాల్యూస్ ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా, క్రాస్ మల్టిప్లై. ఇంటూ ఎంతమ్మా 19, ఇంటూ ఎంతమ్మా 5 మల్టిప్లై చేయండి. ఎస్ 19 1 ఎంతమ్మా 19, 19 4 ఎంతమ్మా 76, 5 11 ఎంతమ్మా 55, 5 8 ఎంతమ్మా మనకి 40, 5 8 ఎంతమ్మా 40. ఎస్ 1:4 నెక్స్ట్ ఎంతమ్మా 11:8. సో ఎంతమ్మా 19. సో 19 4 76, 5 8 ఎంతమ్మా 40. సో ఇప్పుడు యాడ్ చేస్తే 70 ఒకటి ఎంతమ్మా మనకి ఇక్కడ 80, 9 + 6 ఎంతమ్మా 15, అంటే ఎంత వస్తుంది 95, ఇక్కడ 95. రెండు ఈక్వల్ అయినాయి కదా. సో ఈక్వల్ అయితే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. ఈ టోటల్ యాడ్ చేసి ఎంతమ్మా 95, ఇక్కడ టోటల్ యాడ్ చేసి ఎంతమ్మా 95. సో ఇప్పుడు ఈక్వల్ అయింది కాబట్టి 9 + 5 ఎంతమ్మా మనకి ఇక్కడ 14. సో ఎంత వస్తుందమ్మా మనకు 74. ఎస్ 6 అగైన్ ఎంతమ్మా మనకి ఇక్కడ 1 11, అంటే 74 ఎంతమ్మా మనకి ఇస్టు 116. 2 3 2 7 2 5 2 8 అంటే వర్ దట్ ఆన్సర్ 37:58 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 37:58. ఎస్ ఏ బాక్స్ హ్యాస్ 100 బ్లూ బాల్స్, 50 రెడ్ బాల్స్, 50 black balls. 25% blue balls and 50% red balls are taken away. Percentage of the black balls at present. Yes, ఒక పెట్టెలో 100 blue balls, 50 red balls, 50 black balls ఉంటాయి. 25% నీలి బంతులు, 50% ఎరుపు బంతులు తీసివేయబడతాయి. ప్రస్తుతం బ్లాక్ బాల్స్ శాతం ఎంత? సో ఇక్కడ ఆల్రెడీ చూడండి మనకు, సో మొత్తం బ్లూ బాల్స్ ఎన్నమ్మా ఇక్కడ 100 ఉన్నాయి కదా. మొత్తం బ్లూ బాల్స్ ఎన్నమ్మా 100. ఈ 100లో 25% బ్లూ బాల్స్, ఈ 25% బ్లూ బాల్స్ తీసేశాడమ్మా. 100లో 25% అంటే ఎంతమ్మా 25. ఈ 25 పోతే రిమైనింగ్ ఎన్ని ఉంటాయమ్మా మనకు ఇక్కడ 75 ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా 50% ఎరుపు రెడ్ బాల్స్, ఆల్రెడీ ఎంత ఉందమ్మా ఇక్కడ 50. ఏమైనా తీసాడా? బ్లాక్ బాల్స్ ఏమో చేయలేదు. అంటే బ్లాక్ బాల్స్ ఎన్ని టోటల్ గా 50 ఉన్నాయి. అంటే ఇప్పుడు టోటల్ గా నీకున్న బాల్స్ ఎంతమ్మా 75 + 25 ఎంతమ్మా 100, 100 + 50 ఎంతమ్మా మనకు 150. ఈ 150లో నీకు కదా బ్లాక్ బాల్స్. సో ప్రస్తుతం బ్లాక్ బాల్స్ శాతం ఎంత అంటే 150లో బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయమ్మా 50 బై ఎంతమ్మా మనకు 150. సో పర్సెంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకు 100. 0 0 క్యాన్సల్. 5లో how many times 3 times అంటే 1/3 into 100 that becomes ఎంతమ్మా మనకి 33 1/3%. సో what that answer 33 1/3%. Yes. Owns 66 2/3% of a property. If 30% of the property that she owns is worth 1,25,000 rupees, then 45% of the value of the property. Yes. Anuja 66 2/3% ఆస్తిని కలిగి ఉంది. ఆమెకు ఉన్న ఆస్తిలో 30% విలువ 1,25,000 రూపీస్, 25,000 రూపీస్. ఆపై ఆస్తి విలువలో 45%. ఓకేమ్మా. ఆమెకు అనుజకి ఎంత ఆస్తి ఉందమ్మా మనకు 66 2/3 కదా. 66 2/3 వాల్యూ ఎంతమ్మా మనకు 200/3%. 200/3%. ఓకేమ్మా 200/3 ఇది. సో ఇక్కడ ఇంటూ 100 ఇంటూ, సో దీంట్లో ఎంత ఉందమ్మా మనకు 30%. 30% అంటే వాల్యూ ఎంతమ్మా మనకు 100 కదా. ఎస్ 100 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 0 0 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. ఎస్ అంటే ఇక్కడ 100 తీసుకున్నామా పర్సెంటేజ్ ఉంటుంది కదా మనకి, ప్రాబ్లం లేదు. ఇది 200/3%. ఓకేమ్మా. దీంట్లో 30% వాల్యూ 30/100 అంటే 0 0 క్యాన్సల్. 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 10 టైమ్స్ పోతుంది. 10 × 2 అంటే ఎంతమ్మా 20%. అంటే ఈ 20% ఆమెకున్నది టోటల్గా 66 2/3% ఎంతమ్మా 200/3%. దీంట్లో 30% ఆస్తి అన్నాడు 30/100 అంటే ఎంతమ్మా మనకు
20 కదా, ఈ 20% వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా క్లియర్గా 1,25,000 రూపీస్ ఇచ్చాడు మనకి. ఎస్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్, 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 2 6 2 2 4 2 5 10 అంటే 1 pot ఈక్వల్ టు 6,250. దీంట్లో మనకి ఎంత కావాలన్నాడమ్మా మనకు 45% వాల్యూ అంటే 45 ఈక్వల్ టు హౌ మచ్, సో 45 ఇంటూ ఎంతమ్మా 6250 దట్ ఈజ్ ఈక్వల్. బట్ ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు సార్ చెక్ చేయండి అమ్మా క్లియర్గా, 45 ఇంటూ 0 ఎంతమ్మా 0, సో 45 ఇంటూ 5, సో 5 5 25, 5 4 ఎంతమ్మా 20 అంటే ఎంతమ్మా 225 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 20 అంటే లాస్ట్ 2 zeros 50 రావాలి మనకి, 2 zeros 50 లాస్ట్ 2 digits 50 వచ్చే ఆన్సర్ ఏది ఉందమ్మా డైరెక్ట్ తీసుకోండి, మొత్తం మల్టిప్లై చేయాలంటే లేట్ ప్రాసెస్ అవుతుంది. లాస్ట్ 2 digits సింప్లిఫై చేస్తే 50 రావాలి మనకి, కాబట్టి ట్రై చేద్దాం. అంటే 45 ఇంటూ 2 ఎంతమ్మా 90, 90 ఒక 22 అంటే ఎంతమ్మా మనకు 102 అంటే ఇప్పుడు ఏమొస్తుంది వర్ ద రిమైండర్ 10 ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఎంతమ్మా 45 ఇంటూ 6, 6 5 ఎంతమ్మా 30, 6 80 అంటే ఎంతమ్మా మనకు 280 అవుతుంది కదా. ఎస్ 280 అంటే ఎంతమ్మా ఇది 11 అవుతుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 281 అవుతుంది అంటే వర్ దట్ ఆన్సర్ 2,81,250 రూపీస్ అవుతుంది. క్లియర్. సో మొత్తం క్యాల్కులేషన్ అవసరం లేదమ్మా, లాస్ట్ ఈ రెండు సింప్లిఫై చేస్తే లాస్ట్ 2 digits ఎంత వచ్చామా 50 వచ్చే కేసు ఒకటే ఉంది, ఇక్కడ కాదు మనకి ఈ రెండు ఆప్షన్స్ వచ్చలేదు కాబట్టి మొత్తం అవసరం లేదు, నీకు జస్ట్ అని వెరిఫై చేయడానికి మొత్తం అప్లై చేస్తున్నా 2,81,250 రూపీస్. నెక్స్ట్ A is 20% less than B while C is 20% more than D. If D is 25% less than A, then which of the following is true? A అనేది B కంటే 20% తక్కువ అయితే, C D కంటే 20% ఎక్కువ, A కంటే D 25% తక్కువగా ఉంటే క్రింది వాటిలో ఏది నిజము? ఎస్ A B కంటే 20% తక్కువ, A B అన్నాడు కదమ్మా కంపారిజన్ విత్ B, B ఎంతమ్మా 100, A is 20% less than B, 20% less అంటే ఎంతమ్మా 80, ఇది ఓకే. మళ్ళీ ఏమన్నాడు అగైన్ C D కంటే 20% ఎక్కువ, సరే తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు A కంటే D 25% తక్కువ అన్నాడు. సో D అనేది ఎలా ఉంటుందమ్మా A కంటే 25% తక్కువ, A కంటే నాడు ఏ వాల్యూ తెలుసు మనకి ఎంతమ్మా మనకు 80లో 25% ఎంతమ్మా 1/4 అంటే ఎంతమ్మా దీంట్లో 20 తక్కువ అంటే ఎంతమ్మా డైరెక్ట్ మనకు 60. క్లియర్ D వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక స్టేట్మెంట్ మిస్ అయింది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. C ఏమన్నాడమ్మా మనకి D కంటే 20% ఎక్కువ, C is 20% మోర్ దెన్ D అంటే ఇప్పుడు C వాల్యూ D వాల్యూ ఎంతమ్మా 60, 20% ఎంతమ్మా 1/5, 60లో 1/5 ఎంతమ్మా మనకు 12 అంటే 60 + 12 అంటే ఎంతమ్మా 72, దట్ ఈస్ ద ఎస్ రేషియో అయిపోయింది కదమ్మా మనకి. బట్ దీంట్లో ఏది కరెక్ట్ అని ఇస్తున్నాడమ్మా మనకి, బట్ ఇక్కడ చూడండి అమ్మా మనకి దీన్ని తీసుకుంటే ఎంతమ్మా దీన్ని డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే ఇవి ఎంతమ్మా 1000 అంటే ఎంత వస్తుందో B 1000 రేషియోలో ఎక్కడ లేదు, ఏదైనా అవసరం ఉందా లేదు. బట్ దీన్ని చూడండి B అంటే ఎంతమ్మా దీన్ని బై 100 తీసుకుంటే ఎంతమ్మా మనకు అంటే B ఈక్వల్ టు ఎంతమ్మా 72 అవుతుంది, దెన్ C ఈక్వల్ టు ఎంతమ్మా 100 అవుతుంది. బట్ ఉందేమో మనకు B ఈక్వల్ టు ఎంతమ్మా 100, ఇది అవుతుందా కాదు, ఇది కూడా కాదు. దీన్ని ట్రై చేయండి అమ్మా, C ఈక్వల్ టు ఎంతమ్మా 72/100 తీసుకుంటే దెన్ B ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 100C దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 72B అంటే C ఈక్వల్ టు ఎంతమ్మా 72, B ఈక్వల్ టు ఎంతమ్మా 100, ఇది అవుతుంది కదా క్లియర్గా. అంటే అప్పుడు ఏది అవుతుందమ్మా C ఈక్వల్ టు ఎంతమ్మా 0.72B అనేది ఇది మాత్రమే కరెక్ట్ అవుతుంది వెరిఫై చేస్తే. ఓకేమా C ఈక్వల్ టు ఎంతమ్మా 0.72B. నెక్స్ట్ ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%, then decreased by 25%, and then further increased by 25%. What is the net increased decreased percentage in the number correct to the nearest integer? Yes, ఒక సంఖ్య 30% పెరిగింది, తర్వాత 25% తగ్గింది, ఆపై 25% పెరిగింది. సంఖ్యలో నికర పెరుగుదల తగ్గుదల శాతం ఎంత అన్నాడు. సో ఏంటమ్మా మనకి ఆ నెంబర్ ఏమనుకుంటామా 100, నెంబర్ ఏంటమ్మా 100.
30% అంటే ఫ్రాక్షన్ ఎంతమ్మా మనకి ఇది 3/10. యాక్చువల్గా 10 parts ఉన్నది 3 parts యాడ్ అవుతుంది అంటే ఎంతమ్మా మనకి ఇది 13/10 అవుతుంది ఇంక్రీజ్. నెక్స్ట్ ఏమన్నా 25% డిక్రీజ్ అన్నాడు. 25% అంటే ఎంతమ్మా 1/4. 4 parts ఉన్నది 1 parts డిక్రీజ్ అయితే ఎంతమ్మా మనకు 3/4 అవుతుంది. ఎస్ ఎంతమ్మా 3/4. మళ్ళీ ఆపై ఎంత పెరిగిందమ్మా 25% పెరిగింది అంటే 25% ఎంతమ్మా మళ్ళీ అగైన్ 1/4. 4 ఉన్నది 1 యాడ్ అవుతుంది అంటే ఎంతమ్మా మనకి 5/4 అవుతుంది. ఇది మనకి ఏం లేదమ్మా డైరెక్ట్గా 0 0 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. సో డైరెక్ట్గా తీసుకుంటే ఎంతమ్మా 13 3 ఎంతమ్మా 39. 39 ఇంటూ ఎంతమ్మా మనకి 5 చేయండి. 39 ఇంటూ 5 అంటే 5 9 ఎంతమ్మా 45. 5 3 ఎంతమ్మా 15. 15 ఒక 4 అంటే ఎంతమ్మా 19. నెక్స్ట్ ఎంత ఉందమ్మా ఇక్కడ 0 బై ఎంతమ్మా మనకు 16. దీన్ని సింప్లిఫై చేయాలా చూడమని ట్రై చేస్తున్నాను. 16 1 ఎంతమ్మా 16. వాట్ ద రిమైండర్ 3 5 అంటే 16 2 ఎంతమ్మా 32. వాట్ ద రిమైండర్ 16 2 ఎంతమ్మా 32. వాట్ ద రిమైండర్ 3 0. 3 0 అంటే మళ్ళీ 16 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 1 టైం. వాట్ ద రిమైండర్ 14.0 అంటే ఎంతమ్మా 140. 140 అంటే 16లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 8 టైమ్స్ అంటే అప్రాక్సిమేట్ తీసుకుంటే 121.8 అవుతుంది. ఇది 121.8 ఎక్సెట్రా. బట్ ఇక్కడ ఏంటమ్మా సమీప పూర్ణానికి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్నాడు. యాక్చువల్గా నువ్వు తీసుకున్న నెంబర్ ఎంతమ్మా 100. నీకు ఇచ్చింది ఎంతమ్మా టోటల్గా 121. 121.8 కంపారిజన్ విత్ 100 అంటే ఓవరాల్గా ఎంత పెరుగుతుందమ్మా 21.8% పెరుగుతుంది. అంటే సమీప పూర్ణాంకం అంటే 21 కంటే ఎక్కువగా ఉంది అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 22% పెరుగుదల. అంటే సమీపం దగ్గరగా తీసుకుంటే ఎంతమ్మా 22% ఇంక్రీజ్.